అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చేసుకుంటాము. ఇక్కడ చేరుండే ప్రతి తల్లిదండ్రులకి నమస్కారం. వాళ్ళు ఈ 9 నెలలు కూడా ఆ మంచి బిడ్డని తీసుకోవాలి అనే గట్టి సంకల్పంతో, సంతోషంతో, ప్రేమతో ఆ బిడ్డతో పరిచయం పెంచుకొని, మంచి అనుబంధం పెంచుకొని మంచి బిడ్డల్ని తీసుకుంటారు. ఈ 9 నెలలు అనే తపస్సు సంతోషంగా, ఇష్టంగా చేసే తపస్సుగా ఆ ప్రెగ్నెన్సీని చూస్తారు, ఫీల్ అవుతారు, ఎక్స్పీరియన్స్ అవుతారు అని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఈ అవకాశం రాదు, అంటే ఇంకో ప్రెగ్నెన్సీలో రావచ్చు. కాబట్టి ఈ టైం మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ ప్రకృతి కానీ భగవంతుడు కానీ ఏది అనుకుంటారు, ఒక చిన్న బిడ్డ పెద్ద అద్భుతం జరిగే దాంట్లో మనం ఒక పార్ట్గా ఉంటున్నాము. దాన్ని మనం తెలుసుకోవడం, ఆ బిడ్డతో షేర్ చేసుకోవడం, ఆ కమ్యూనికేషన్, ఆ అనుబంధం డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత బేబీ ఫీడింగ్, కొంతమంది అటాచ్మెంట్, కమ్యూనికేషన్ అనేది లాస్ట్ వరకు కూడా ఉంటుంది. వాళ్ళ పిల్లలు పెద్దగా ఏ ఊర్లో ఏ దేశంలో ఉన్నా కూడా ఆ కమ్యూనికేషన్, టెలిపతి అనేది అటువంటిది నిలుపుకోగలుగుతున్నారు. అంటే దీనికి అవధులు లేవు. మీరు ఎంత ఇంటెన్షన్, ఎంత సంకల్పం, ఎంత ఇష్టంగా చేసుకుంటారో అంతే. సో ఇది తెలుసుకునేటప్పుడు, అందుకనే ఇప్పుడు ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే, మనం మంచి తల్లులు, మంచి బిడ్డని మనం తీసుకుపోతున్నాము. ఆ బిడ్డని తీర్చిదిద్దేది సెకండ్. ఈ ర్యాపో డెవలప్ చేసుకోవడం, ఈ మమకారం డెవలప్ చేసుకునేదానికి ఇది ఒక అవకాశం. ఆ బిడ్డతో హ్యాపీగా గడపడం, ఎంత సంతోషంగా ఉంటామో అప్పుడు మనం నువ్వు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని అనుకునేటప్పుడు అది చాలా ఈజీగా, అప్రయత్నంగా, పెద్ద ఎఫర్ట్లెస్గా జరిగిపోతుంది. ఈ బాండ్ డెవలప్ కాకముందు నువ్వు అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఫస్ట్ అదే మనం చేసుకుంటే అది అంత ఎఫెక్టివ్గా ఉండట్లేదు. కాబట్టి మన జయమంతా కూడా ఆ బిడ్డతో మనం సంతోషంగా ఉండడం, ఆ బిడ్డతో మనం షేర్ చేసుకోవడం అనేది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా మాకు ప్రెగ్నెన్సీలో 2 జయం. ఒకటి ఏంటంటే ఈ బిడ్డతో మాట్లాడడం ప్రెగ్నెన్సీలో అనేది చెప్తాము. అంటే బేబీతో మన ఈ బాండింగ్ పెంచుకునే దానికోసం అదొకటి. డెలివరీ ఈజీగా చేసుకోగలుగుతాము, ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చు అనేది. కానీ దీంట్లో ఏంటంటే మేము ఇది వేరే వాళ్ళ దగ్గర నుంచి, మన దగ్గర వచ్చిన వాళ్ళకే చూసి నేర్చుకుంటాం. తర్వాత వేరే వాళ్ళకి ఇది చేయండి, ఇది చేయండి అని చెప్తే, ఒక 10 మందికి చెప్తే ఒక 2-3 చేస్తారు. ఆ 2-3లో కూడా ఎవరో ఒకరిద్దరే తన ఎక్స్పీరియన్స్ స్పష్టంగా చెప్పగలుగుతారు. ఇప్పుడు మేం చెప్పిన దానికే
వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు అది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ అన్నమాట, ఒక ప్రూఫ్. అది మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మేము చెప్పిన దానికంటే కూడా అవును ఇది జరుగుతుంది, ఇది వీలు అవుతుంది, ఇట్ ఈస్ పాసిబుల్ అనేది దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్, వాళ్ళు లివింగ్ ప్రూఫ్. రెండోది వాళ్ళు ఎట్లా చూసారో, ఏ కోణంలో చూసుకున్నారు అది వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎట్లా మన పరిస్థితి నుంచి కూడా మనలాగానే వాళ్ళు మనకంటే ఒక్కొక్కసారి ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు, అయినా అదంతా దాటుకొని వాళ్ళు చేయగలిగారు, కాబట్టి నేను కూడా చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ చాలా ఈజీగా వస్తుంది. అందుకే సిడీస్ వీడియోస్ యూట్యూబ్లో పెట్టినాము, అండల్ ఫెర్టిలిటీ ఛానల్ అని. ఇట్లా ప్రెగ్నెన్సీలో ఈ 2 కాన్సెప్ట్ మీద చాలామంది మాట్లాడుంటారు, కానీ కొంతమంది బాగా మాట్లాడుంటారు. ఈ టాక్ టు బేబీ గురించి కళ్యాణి వాళ్ళ భర్త బాలాజీ అని మాట్లాడున్నారు. బిడ్డని మనం ఒక శిల్పిలాగా తీర్చిదిద్దుకోవచ్చు, అది ఆయన కాన్సెప్ట్. మహేష్ అని ఒక ఆయన ఏం చెప్తారు, మన బిడ్డతో బాగా మాట్లాడితే మనం ఒక ప్రేమ భారత్ని తయారు చేయొచ్చు అనేది ఆయన కాన్సెప్ట్. భార్యకి సపోర్ట్ చేసి వాళ్ళు మాట్లాడినప్పుడు. తర్వాత శ్రీదేవి గారు అని మాట్లాడినారు, బేబీకి ఎట్లా మాట్లాడింది అంటే, ఇది ఇంపార్టెంట్ సిడీస్ మళ్ళీ మళ్ళీ కూడా చూడొచ్చు. అట్లనే డెలివరీ ఈజీగా చేసేదానికి అర్చన అని ఆమె మాట్లాడింది, లాస్ట్లోనే వచ్చింది, ఎక్సర్సైజ్ పెద్దగా చేయలేదు, డౌట్స్ ఉండింది, అయినా ఆ డౌట్ క్లియర్ చేసుకొని ఆ కాన్ఫిడెన్స్ వచ్చి డెలివరీ చేసుకోగలిగింది. సందీప అని ఉంటుంది, డెలివరీ నార్మల్ డెలివరీ చేసుకుంది. అట్లా ఈ డెలివరీ గురించి దేని గురించి ఈ సిడీస్ ఈ వీడియోస్ చూడడం అలవాటు చేసుకుంటే, ఎవరు చెప్పినప్పుడు ఏదో ఒక పాయింట్ మనకి బాగా యూస్ఫుల్గా అనిపిస్తుంది, మనం కూడా చేయగలుగుతాము అనే కాన్ఫిడెన్స్. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దెమ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ అనేది వచ్చేదానికి. లేకపోతే ఏమవుతుంది, వీళ్ళు చెప్తారులే మేము చెప్పినప్పుడు మా పరిస్థితి మాకే కదా తెలుసు అనే ఆ డౌట్, ఆ జంకుతో ఇన్హిబిషన్స్తో అక్కడే ఆగిపోతాము. ఈ వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు అది బాగా మనకి ఎక్కుతుంది. అందుకని అది ఖచ్చితంగా మీరు చూడాలి, వినాలి. తర్వాత ఆ ప్రాబ్లం ఏమైనా ఉంటే వీలైతే డిస్కస్ చేసుకోవాలి, హెల్ప్ తీసుకోవాలి. మీకు డౌట్ ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ కౌన్సిలర్స్తోనో మేడమ్స్తోనో చేసుకొని మనం ఆ డౌట్ క్లియర్ చేసుకొని సంతోషంగా కాన్ఫిడెంట్గా ప్రతి తల్లి కూడా అవ్వాలి అని కోరుకుంటున్నాము. కొంతమందికి మేము చెప్తే అది చేయలేకపోయినా, ఒక ఆమె అనింది, ఆమె చదువుకునింది, ఆమె 8th month చివరిలో వచ్చింది, అనింది నేను నెట్లో చదివాను, ఎక్కువ ఫ్రాక్చర్ అయిపోతే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుంది, అది భరించలేరు ఉంటుంది. అది కాదు అని ఎంత చెప్పినా తీయలేకపోయినాం. అట్లా ఉంటుంది బిలీఫ్ అనేది. కాకపోతే ఇట్లా మనం ఆ బిలీఫ్ అనేది అన్ని నమ్మకాలు నిజాలు కావు. ఆల్ బిలీఫ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ ట్రూ. ఇప్పుడు ఇదేంటంటే అది తుడుచుకొని మనం ఓపెన్గా ఉండాలి, ఇట్లా కూడా జరగచ్చు. అందుకనే అట్లా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, ఆ బిలీఫ్ని మనం గట్టిగా మళ్ళీ 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 మనం చెప్పుకునే కొద్దీ అది సబ్కాన్షియస్ మైండ్లో పోయి స్ట్రాంగ్గా నిలబడిపోతుంది. సో నొప్పి అనేది అట్లా సినిమాలో చూసినట్టు అరిచినట్టు ఉంటే వాళ్ళకేంది, ఫస్ట్ వాళ్ళకి భయం ఉంటుంది. రెండోది ఎక్సర్సైజ్ ఏం లేకుండా ఒళ్ళంతా స్టిఫ్గా ఉన్నప్పుడు అది ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ పెయిన్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏం చెప్తున్నాము, 2 మీ చేతిలో ఉంది, ఆ చాయిస్ మీ చేతిలో ఉంది. రింగ్ లాగా గట్టిగా చేసుకుంటే ఎక్కువ పెయిన్ మనమే ఫీల్ అవుతాం. రబ్బర్ బ్యాండ్ లాగా చేసుకొని రిలాక్స్ అయిపోయి పాజిటివ్ బిలీఫ్ ఉండి ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటే ఈజీగా అయ్యేదానికి పెద్ద విషయం కాదు. సో అందుకనే ఈ టైంని, ఈ బిలీఫ్ సిస్టమ్ని మార్చుకొని మనం ఎంతమందిని చూసినా, ఎంతమంది మనకు చెప్పినా
నేను మారాలి, నా ఈ డౌట్ అనేది, ఈ నెగటివ్ బిలీఫ్ని తీసేసి మనం నేను చేయగలుగుతాను అని మన డెసిషన్ తీసుకుంటేనే మనం మారుతాం. లేకపోతే ఎంతమంది చూసినా ఎంతమంది చెప్పినా మనకి అది మారదు. శ్రావణి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణి. నేను 9th month లాస్ట్ ఎండింగ్ అంటే 10th month 2 daysలో పెడుతుందనగా ఇక్కడికి వచ్చాను. మా ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ డెలివరీ చేసుకున్నారు, అందువల్ల నేను ఇలా ఇక్కడికి వచ్చాను. ఇంతకుముందు 9th month ముందంతా హైదరాబాద్లో ఉండడం వాళ్ళు అక్కడే చూపించుకున్నాను. 9th month ఎండింగ్లో ఇక్కడికి వచ్చాక తెలిసింది నేను ముందే ఎందుకు రాలేదు, ఈ హాస్పిటల్ ఇక్కడే ఎందుకు చూపించుకోలేదు అని. ఇక్కడ ఎక్సర్సైజెస్, మేడం చెప్పే కౌన్సిలింగ్ వాళ్ళు అంతా చాలా నచ్చింది. నేను 9th month లాస్ట్లో రాగానే వాళ్ళు నాకు అన్నీ చేపించారు. 1 dayనే నేను పర్ఫెక్ట్గా ఇంటికి వెళ్ళి చేశాను. ఆ నెక్స్ట్ డేనే నాకు డెలివరీ చేశారు మేడం గారు. అసలు చాలా నాకైతే పెయిన్స్ ఏం తెలియలేదు. పెయిన్స్ ఏం తెలియకుండానే నేను ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోయాను. లాస్ట్లో ఇంకా ఈ నార్మల్ డెలివరీ అయ్యే టైంకి నాకు కొంచెం పెయిన్ అనిపించింది. మీరైతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అసలు నార్మల్ డెలివరీ ఈజీగా అయిపోతుంది. మేడం చెప్పినవన్నీ ఫాలో అయ్యి కౌన్సిలింగ్ మొత్తం మేడం చెప్పే కౌన్సిలింగ్ అంతా యూట్యూబ్లో అందరికీ దొరుకుతుంది, అందరూ చూడండి. ఏ టెన్షన్ పెట్టుకోకుండా ఎలాంటివి ఏమి నాకు నార్మల్ డెలివరీ అయిపోతుంది అని అనుకుంటా ఉండండి. అది అనుకుంటే చాలు, మైండ్లో ఏం టెన్షన్ లేకుండా ఉంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా అనిపించేది? అంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు కాదు, ఎక్కువ పెద్ద హాస్పిటల్, సో అందుకని వెళ్ళి చెకప్ చేయించుకోవడం రావడం అంతే, ఇంకేమీ ఉండదు. వాళ్ళు నాకు ఎలాంటి జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పారంతే, అక్కడ ఫైల్లోనే ఇచ్చేసారు వాళ్ళంతా డైట్ లిస్ట్, అవి ఫాలో అవ్వడమే. కాకపోతే నేను ఏ ఫాలో అవ్వలేదు మేడం అసలు. అక్కడ చేసింది ఏంటంటే ఇంట్లో వర్క్ చేసుకోవడం, నా పని నేను చేసుకోవడం వల్ల నేను చాలా యాక్టివ్ గా ఉండగలిగాను. ఇక్కడికి వచ్చాక మీరు చెప్పిన కౌన్సిలింగ్ చేసుకోవడం వల్ల ఇంకా యాక్టివ్ గా అయిపోయాను. అంటే అప్పుడు డెలివరీ గురించి భయం ఏమైనా ఉండిందా? కొంచెం అంటే నెట్ లో ఒకసారి నేను చదివాను, 50 bones విరిగితే ఎలా పెయిన్ ఉంటుందా అని చదివాను. అప్పటి నుంచి కొంచెం టెన్షన్ ఉండేది. ఇక్కడికి వచ్చాక ఆ టెన్షన్, ఆ మైండ్ లోంచి ఆ వర్డ్ తీసేసాను. ఎట్లా తీసేయగలిగారు? ఎలా ఏంటి కౌన్సిలింగ్ అన్నమాట, మేడం చెప్పే విషయాలు, ఏ పెయిన్ ఎలా ఎక్కువ టైం లేదు కదా నాకు, అసలు ఎక్కువ టైం లేదు, కానీ నాకు పెయిన్స్ రాలేదు, సో అందువల్ల నాకు అంత అనిపించలేదు పెయిన్స్. అట్లా కాదు, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఇదంతా, ఇవి అన్ని ఆ భయం అనేది ఎట్లా పోయింది? ఎలా పోయిందంటే వీళ్ళు నాకు పెయిన్స్ ఉంటే భయం అని అనిపిస్తుంది మేడం. పెయిన్ లేకపోయేసరికి నాకు అంత భయం అనిపించలేదు. ఓకే పెయిన్ లేదు కదా, పెయిన్ వస్తే సరే అప్పుడు చూసుకుందాము, ఇంకా వదిలే, అంటే పెయిన్ వస్తే చూసుకుంటాం అనుకున్నావు, కానీ ఇది ఏమైపోతుంది ఎట్లా అయిపోతుంది ఆ పెయిన్ గురించిన భయంలోనే టైం గడిచిపోలే. అసలు వదిలేసాను మేడం. అక్కడ ఉన్నప్పుడు అట్లా పెయిన్ గురించి భయపడేదాన్ని, ఎలాగా నేను ఓర్చుకోగలనా లేదా అని. ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా చూసి మాట్లాడేవా? ఎట్లా నీకు ఫ్రెండ్స్ ఇద్దరు ఇక్కడే డెలివరీ అయ్యారు, నార్మల్ డెలివరీ అయ్యారు. వాళ్ళు చెప్పారు అక్కడ ఎక్సర్సైజెస్, కౌన్సిలింగ్ అంతా బాగుంటాయి. వాళ్ళు ఎన్నో నెలల నుంచి చెప్పారు మీకు? వాళ్ళు అంత జస్ట్ వాళ్ళు చెన్నైలో ఉన్నారు. నీకు ఎన్నో నెలల్లో అది చెప్పారు? ఇక్కడ వాళ్ళు ఫస్ట్ చెప్పారు నాకు ఇలా నీకు ఇక్కడ పోతే ఈజీగా అవుతుంది అనేది ఒక ఐడియా ఉండింది. అక్కడ ఉండి ఇక్కడికి రాలేకపోయాను, లాస్ట్ కాబట్టి. సో వాళ్ళు చెప్పారు కాబట్టి ఆల్రెడీ ఒక ఇది బిలీఫ్ ఉంటుంది కదా, వాళ్ళకి అయింది, మనకు కూడా అవ్వచ్చు. మన పెయిన్ అది తర్వాత అది వచ్చాక ఆలోచిస్తాము. ఇప్పుడైతే మనం టెన్షన్ పడకూడదు అనేది డిసైడ్ చేసుకున్నా. ఓకే మంచిది. సో చాలా మందికి ఏమనిపిస్తుంది, పెయిన్ ఎట్లా ఉంటుందో అనే ఆలోచనలోనే టైం గడిచిపోతుంది. ముఖ్యంగా 8th 9th month వచ్చినప్పటి నుంచి నిద్ర కూడా పట్టదు. అసలు ఆ టెన్షన్ అసలు పడాల్సిన అవసరం లేదు. నాకు పెయిన్ అసలు తెలియకుండానే మేడం గారు మనకు చేస్తారు. అలా ఉంటుంది ఇక్కడ. పెయిన్ వస్తుంది, ఎలా టెన్షన్, అక్కడ మనం చేసుకుంటామా చేసుకోగలమా అన్న టెన్షనే పడాల్సిన అవసరం లేదు. పెయిన్ వచ్చినా పెయిన్ తెలియకుండానే వీళ్ళు చేసేస్తారు. అది ఇక్కడ ఉన్న టెక్నిక్ మేడం దగ్గర. చాలా నచ్చింది నాకైతే. నేను అసలు చేసుకుంటానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ వాళ్ళు అసలు వాళ్ళైతే 9th month ఇంటికి వచ్చాక నెగిటివ్ గానే చెప్పేవాళ్ళు వాళ్ళంతా. మేము అక్కడ అప్పటి రోజుల్లో నార్మల్ డెలివరీ చేసుకొని చాలా సఫర్ అయ్యాము, అది ఇది అని.
అప్పుడు ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఏం చెప్పేది, వాళ్ళు అంతా ఏదైతే చెప్పారు వాళ్ళు ఎప్పుడో కదా తీర్చుకుంది. వాళ్ళకి అన్ని క్లారిటీగా మీరు చెప్పే అంత క్లారిటీగా వాళ్ళకి తెలియదు కదా, అందుకని సో వాళ్ళు అలా చెప్పారు. ఇప్పుడు నాకు తెలిసింది కదా, నేను వాళ్ళు అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పినా గమ్ముగా ఉండేదాన్ని, నేను అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మేడం గారు ఇలా చెప్పారు, మేడం గారు చెప్పినట్టే నేను ఫాలో అవుతాను అని ఇలా అలానే ఫాలో అయ్యాను. సో నొప్పి వస్తే చూస్తాము, డెలివరీ అవుతుంది, వీళ్ళు ఉన్నారు చేసుకునేదానికి అనే ఒక ఫీలింగ్. అయినా నాకు పెయిన్ వచ్చినా లాస్ట్ మినిట్ లో కొంచెం లైట్ గా పెయిన్ వచ్చినా మేడం వాళ్ళు మాట్లాడడం వల్ల నీకేం కాదు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా బేబీకి ఇలా చెప్పుకోవాలి అన్న బేబీ అన్న గుర్తు వస్తే చాలా, మన పెయిన్ అనేది కూడా తెలియదు మేడం నాకైతే. అసలు లాస్ట్ మినిట్ లో కూడా పెయిన్ అనేది నాకు తెలియలేదు. బేబీకి చెప్పుకుంటా ఉంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆ 1 day 2 days బేబీతో మాట్లాడాను మేడం. నాకు అంత తెలియదు మేడం. ఏం మాట్లాడుకునేదానివి అంటే అది తెలిసిన తర్వాత నేను చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యాను, ఇలా అలా ఉన్నాను. అదే మేడం అసలు నాకు ఇలా అంతా నెగిటివ్ గా చెప్పారు నాన్న, ఇలాగా నేను ఇలా చాలా సఫర్ అయ్యాను ఇన్ని రోజులు, నువ్వు ఇలా సఫర్ అవ్వకుండా ఈ 1 month నువ్వు సఫర్ చేయకుండా నన్ను ఇలాగ ఈ 2 days నన్ను ఈజీగా నార్మల్ డెలివరీ చేసాయి అలా చెప్పాను మేడం. ఎట్లా కంటిన్యూస్ గా చెప్పుకోగలిగాను మేడం. చెప్పినప్పుడు బేబీ మూవ్మెంట్స్ చాలా బాగున్నాయి మేడం. మూవ్మెంట్స్ చాలా అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మూవ్మెంట్స్ వచ్చిన వెంటనే చేస్తాడు నా బేబీ, ఖచ్చితంగా నా బేబీ నన్ను వింటాడు, తర్వాత అయినా కానీ నా మాట వింటాడు అన్న ఫీలింగ్ వచ్చేసింది మేడం. నాకు ఈజీగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక 2 days చేసినా కూడా అంతే మనస్ఫూర్తిగా బేబీతో మాట్లాడగలిగింది, డౌట్ లేకుండా. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ టాక్ టు బేబీ చెప్పినప్పుడు లోపల ఉంది ఆ బిడ్డకి ఏం తెలుస్తుంది, మనం మాట్లాడితే ఏం చేయగలుగుతుంది, కానీ ఆ డౌట్ లేకుండా ఎప్పుడు చేసుకుంటుందా, ఆ బిడ్డ రెస్పాన్స్ ఇవ్వగలిగింది, ఆ బిడ్డ రెస్పాన్స్ చేసినప్పుడు ఇంకా బాగా సంతోషం, కాన్ఫిడెన్స్. ఆ ఫీలింగ్ లో మనకి ఆ బేబీ అన్న గుర్తొచ్చిన ఆ ఫీలింగ్ లో మనకు పెయిన్ కూడా తెలియదు మేడం అసలు. అదే చాలా సంతోషంగా అనిపించింది కదా. ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ చాలా హ్యాపీ మేడం, యాక్టివ్ గా ఉన్నాను. ఏం బేబీ ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాను మేడం. ఇప్పుడు కూడా మీరు చెప్పారు కదా, ఇంకా పొట్టలోనే కాదు బయటకు వచ్చాక కూడా మనం మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళు. ఎన్నాళ్ళు అయింది డెలివరీ? October 3rd మేడం. 1 month అంతే మేడం. చాలా హ్యాపీ మేడం. ఇప్పుడు కూడా బేబీ మాట్లాడితే బాగా అర్థమవుతుంది. మాట్లాడితే మటుకు చాలా సైలెంట్ గా ఉంది. ఏడుస్తున్నా, ఎంత పెద్దగా ఏడుస్తున్నా కానీ మాట్లాడితే మనం మటుకు చాలా సైలెంట్ గా ఉంటుంది, వింటా ఉంటది అనమాట. ఏమి ఎంత పెద్ద ఆకలి అవుతున్నా గానీ ఆకలికి ఏడుస్తా ఉంటే మనం మాట్లాడాము అంటే చాలా డీసెంట్ గా వింటా ఉంటది మేడం. అది నాకు చాలా ఇప్పుడు అర్థం అవుతుంది మేడం. ఇంతకుముందు నేను ఫస్ట్ నుంచే మాట్లాడుంటే ఇప్పుడు కూడా నా మాటలు విని బాగా. ఇట్లా కొంతమంది లాస్ట్లో వచ్చి కూడా బాగా ప్రాక్టీస్ చేసింది చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. మనం డౌట్ లేకుండా మనస్ఫూర్తిగా ఇష్టంగా, అదే ఇక్కడ అందరు ఎందుకు టాక్ టు బేబీ బాగా చేయలేరు, అందరూ ఎందుకు నార్మల్ డెలివరీ ఈజీగా చేసుకోలేరు అంటే వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ సంకల్పం దాన్ని బట్టి ఉంటుంది. ఆ సంకల్పం అంతా కూడా. కానీ ప్రతి తల్లి కూడా బిడ్డ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఆ ఇష్టం అనేది మనం బాగా గమనించి ఒప్పుకొని, అది ఉన్నప్పుడు ఏ డౌట్ అయినా ఏ భయం అయినా మనం పోగొట్టుకోగలుగుతాం. ఇప్పుడు ఈరోజు మనం చూసే టాపిక్ స్లీప్, ప్రెగ్నెన్సీలో నిద్ర ఎంత అవసరం, ఎట్లా అనేది. మన ధ్యేయం ఏంటంటే మదర్ హ్యాపీగా ఉన్నప్పుడు బేబీ హెల్తీగా ఉంటుంది. సో ఈ నిద్ర గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే దాని గురించి పెద్దగా ఇది చేయము, ఎందుకంటే అది ఈజీగా జరిగిపోయేది. కానీ దాంట్లో చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఉంది. ఆ నిద్ర అనేది ఒక గోల్డెన్ చైన్ అంటున్నారు. మన ఆరోగ్యాన్ని, మనం శరీరాన్ని కట్టి పెట్టేదానికి.
ఈయన థామస్ డెక్కర్ అని, ఈయన ఇంగ్లాండ్ దేశం చెందిన ఆయన. మనకి ఆరోగ్యానికి 4 పిల్లర్స్, స్తంభాలు. మన ఆహారం, మనం చేసే పనులు, యాక్టివిటీ, మన ఆలోచించే విధానం, లాస్ట్ నిద్ర. సో ఈ నిద్ర అనేది దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటుంది. అది మనకి తెలుసుకోవాలి దాని గురించి. అదేంటంటే ఈవినింగ్ టైం అయ్యి మనకి సూర్యాస్తమనం తర్వాత చీకటి పడే టైంలో, కొంచెం టెంపరేచర్ కూల్ అయిన టైంలో మన బ్రెయిన్లో నుంచి మెలటానిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ మెలటానిన్ హార్మోన్ వల్ల మనకి నిద్ర స్మూత్గా, మనం నిద్రలో జారుకుంటాం. ఆ నిద్ర స్లోగా ఉంటుంది, మెల్లమెల్లగా. గాఢ నిద్రకు పోయినప్పుడు అప్పుడు గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ గ్రోత్ హార్మోన్ అనేది ఒక 1 అవరే టైం ఉంటుంది, కానీ చాలా మ్యాజిక్ చేసి పెట్టేస్తుంది. మన స్కిన్ మీద, కండరాల మీద, తర్వాత ఎముకల మీద, రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద, అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్, అంటే స్ట్రెస్ హార్మోన్ అనేది బాగా తగ్గిపోతుంది. అట్లనే మనం తినే ఆహారంలో 2 హార్మోన్ ఉంటుంది, లెప్టిన్, గ్రెలిన్ అని. అది కూడా సమతుల్యత చేసేస్తుంది. కాబట్టి ఎక్కువ తినాలి అనే యావ ఉండదు. వెయిట్ అనేది పెరగదు. వెయిట్ తగ్గేదానికి, మంచి నిద్ర పోయేటప్పుడు వెయిట్ కూడా పెరగరు. వెయిట్ తగ్గేదానికి, ఫ్యాట్ తగ్గేదానికి, కరిగేదానికి అది ఒక మంచిగా ఉంటుంది అన్నమాట. వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది, హీలింగ్ బాగా జరిగిపోతుంది. సో అందుకని అంత ఇది ఉపయోగం అనేది ఈ మంచి నిద్రలో ఉంటుంది. అట్లే నిద్ర సరిగ్గా పోకపోతే ఏమవుతుందంటే ఈ హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ అనేది పెరిగిపోతుంది, కార్టిసాల్ అనేది. అట్లనే ఈ లెప్టిన్ అనేది తగ్గిపోయి గ్రెలిన్ అనేది ఎక్కువ అవుతుంది. సినాలి అనేది యావ ఎక్కువ ఉంటుంది నిద్ర సరిగ్గా లేనప్పుడు. అందుకని ఒక్కొక్కసారి నైట్ బాగా తినేవాళ్ళు ఉంటారు, సరే ఇర్రెసిస్టిబుల్గా అయిపోతుంది, వెయిట్ పెరిగిపోతారు. తర్వాత ఈ వ్యాధి నిరోధక శక్తి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ అని బాడీలో కొన్ని సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఎక్కువ అవుతుంది అటువంటి వాళ్ళకి చూసినప్పుడు. సో దానివల్ల కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఇటువంటిదంతా ఎక్కువ అయ్యేదానికి అవకాశం. అంటే ఆల్రెడీ ఉండేటప్పుడు ఈ నిద్ర కూడా సరిగా లేనప్పుడు ఇది కొంచెం యాడ్ అవుతుంది అనమాట. అందుకనే మనం మంచిగా నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 13% ఏంటంటే 6 గంటల కంటే కూడా తక్కువ నిద్రపోతున్నారు. ఒక 10% 10 అవర్స్ కంటే ఎక్కువ నిద్రపోవడం. అట్లా ఈ నిద్రలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే కండరాలంతా కూడా బాగా రిలాక్స్ అయిపోతుంది. బీపీ కూడా కొన్ని పాయింట్స్ తగ్గుతుంది, 10 to 20% ప్రెషర్ తగ్గుతుంది. నిద్ర సరిగా పోనప్పుడు ఒక 3 to 4 మిల్లీమీటర్స్ బీపీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటే టెన్షన్తో నిద్రపోవట్లేదు, అట్లా ఉండేటప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. బేబీ వెయిట్ మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది అని రీసెర్చ్ మనకి చెప్తుంది. అందువల్ల బేబీ వెయిట్ కొంచెం తగ్గేదానికి అవకాశం ఉంటుంది అని. సో ఇది తెలుసుకున్నప్పుడు మనం నిద్ర ప్రెగ్నెన్సీలో ఏంటంటే నిద్రపోయేదానికి చాలా ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే చాలా ప్రెగ్నెన్సీలో శరీరంలో చాలా మార్పు ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుందంటే బ్లడ్ ఎక్కువగా వాల్యూమ్ పెరుగుతుంది, అందులో హార్ట్ కొంచెం ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, కిడ్నీ కొద్దిగా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. అప్పుడు అదర్స్ హార్మోన్లో కొన్ని హార్మోన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ ప్రభావం వల్ల కొంతమంది మనం మామూలుగా చూస్తాం, మామూలుగా ఉండేటప్పుడు ఎంత ధైర్యంగా ఉండారో ప్రెగ్నెన్సీలో అంత ఈజీగా ఏడుపు వచ్చేస్తుంది, అంత ఈజీగా అప్సెట్ అయిపోతారు. కానీ అదే ధైర్యం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేవాళ్ళు కూడా
ఈజీ. అందుకనే ప్రెగ్నెన్సీలో ఈ పాయింట్ బాగా గమనించుకోండి. ప్రెగ్నెన్సీలో భర్త కానీ అమ్మ కానీ అత్త కానీ ఎవరో ఒక్కరు నీకు అన్నీ బాగుంటుంది, నువ్వు బిడ్డ బాగుంటారు, ఈ ఆలోచన మళ్ళీ 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 దిగాలి. మందు కంటే ఆహారానికంటే అన్నిటికంటే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒక నమ్మకాన్ని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. దాంతోపాటు ఇవన్నీ మనం ఇచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ చాలా ఈజీగా చాలా స్మూత్గా అయిపోతుంది. ఇందాక శ్రావణి చెప్పేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అంటే అంత టైం అంతే, జస్ట్ 2 డేసే చాలా ఈజీగా టాక్ టు బేబీ చేసుకొని చాలా చేయగలిగింది. అది ఆ పవర్. ఈ హార్మోన్ల వల్ల మన ఆలోచన ఎంత బాగా టెన్షన్ పడగలుగుతామో మనం కొంచెం అది ఇంప్రూవ్ చేసేసుకుంటే అంతే ఈజీగా మనం స్ట్రాంగ్గా కూడా అవ్వగలుగుతాం. సో అందుకని మనం మంచి బిడ్డనే తీసుకొని రావాలి అని అనుకునేటప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ బాగా ఉన్నప్పుడు, మొన్న ఒక ఇది చేసినప్పుడు ఆ హస్బెండ్ ఎక్కడో దూరంలో ఉన్నారు కొంతమంది, అనుష వాళ్ళ హస్బెండ్, కానీ రోజు ఫోన్ చేసి నువ్వు బాగున్నావా, నువ్వు బాగుంటావు, బేబీ బాగుంటుంది, నువ్వు ఫోన్ చేసినావా, అది చాలా సంతోషం. ఒక్కొక్కసారి ఇప్పుడు మాట్లాడరు అని కాదు, ఒక్కొక్కసారి భర్త బాగా చూసుకుంటారు, భార్య దాన్ని అసలు పట్టించుకోదు. అది కూడా మనం పట్టించుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. సంతోషంగా ఉంది నువ్వు చెప్పడం అనాలి. ఒక్కొక్కసారి వాళ్ళు బాగా చెప్తారు, ఊరికే ఇదే చెప్పేదే కదా, దాంట్లో ఏముంది కాదు, వాళ్ళు చెప్పినప్పుడు అది సంతోషంగా ఆస్వాదిస్తాం. అట్లా మంచి తల్లిదండ్రులు మనం మంచి తల్లిదండ్రులుగా బిడ్డ రాకముందే, బయటకు రాకముందే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ కూడా మనకు ఆ ఫీలింగ్ బాగా కలిగిపోతే చాలు. ఆ టాక్ టు బేబీ బాగా చేస్తాము, ఆ డెలివరీ ఈజీగా, ఏ డెలివరీ అయినా నో ప్రాబ్లం. సర్జరీ అనేది పెద్ద తక్కువ ఏం కాదు, తల్లి బిడ్డ ఇద్దరు బాగుండాలి. కానీ మా ప్రయత్నం ఏంటంటే నార్మల్ డెలివరీ పెద్ద కష్టమైన విషయం కాదు, ఈజీగా హ్యాపీగా చేసుకోవాలి. దానికి ఫిజికల్ మెంటల్ ప్రిపరేషన్ అవసరం. అందుకనే సిడీస్, ఈ వీడియోస్ చూడండి. దానివల్ల మనకి ఇది ఈజీగా మనం మారుతాం. మనల్ని మనం ఫస్ట్ ఒప్పుకుంటాం, మనం మంచి తల్లిదండ్రులం, మనం మంచి బిడ్డనే కంటాము. ఈ ఆలోచన బాగా ఈ ప్రెగ్నెన్సీలంతా ఆ ఒక్కటి దిగితే చాలు, మిగిలినదంతా ఏం పెద్ద, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది అందరికీ రావాలి. ఇక్కడ ఉన్న ఎక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అది ఆ ఫీల్ అవ్వాలి అనేది అందరు కలిసి కోరుకుంటాం. మంచి బిడ్డలనే మనం పుట్టిస్తాము.